నీవే నా యేసు, నా కొండ కోట నీవే నా యేసు, నా ఆశ్రయదుర్గము నీవే నా యేసు, నా గానము నీవే, నా ధ్యానము నీవే, నా ప్రాణము నీవే, నా సర్వము నీవే, నా గానము నీవే, నా ధ్యానము నీవే, నా ప్రాణము నీవే, నా సర్వము నీవే, నా కొండ కోట నీవే నా యేసు, నా ఆశ్రయదుర్గము నీవే నా యేసు, నా కొండ కోట నీవే నా యేసు, నా ఆశ్రయదుర్గము నీవే నా యేసు. నా శ్రమలోన ఆప్తుడ నీవై ఆదరించితివా, ఆవేదనతో కృంగియుండగా నన్ను లేపినావా, నా శ్రమలోన ఆప్తుడ నీవై ఆదరించితివా, ఆవేదనతో కృంగియుండగా నన్ను లేపినావా, మహిమ పరచెద నీదు నామం, స్తుతియాగమును అర్పించుచు, మహిమ పరచెద నీదు నామం, స్తుతియాగమును అర్పించుచు, స్తుతియాగమును అర్పించుచు, నా కొండ కోట నీవే నా యేసు, నా ఆశ్రయదుర్గము నీవే నా యేసు. యేసుక్రీస్తు నీ నా బ్రతుకు పరిస్థితులు మార్చేలా, మన స్థితిగతులు మార్పు చెందాలన్నా, మన పరిస్థితుల్లో మార్పు రావాలన్నా యేసు లేకుండా రానే రా. నమ్మిన వాళ్ళు దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మీ అందరికీ. ఆర్థిక సమస్యలు బాగా ఉన్నాయా? అప్పుల వల్ల చాలా కృంగిపోతున్నారు కదా ప్రియ చెల్లి, అక్క, అన్న, తమ్ముడు. నేను నిజంగా అప్పుల్లో ఉన్నాను. నా ప్రాణమును ఆదరించే ప్రాణ స్నేహితుడా, ఆశగొనిన నా హృదయమును తృప్తిపరచువాడా, నా ప్రాణమును ఆదరించే ప్రాణ స్నేహితుడా, ఆశగొనిన నా హృదయమును తృప్తిపరచువాడా, శక్తి గల్గిన నీ జీవవాక్యం ఫలింపచేయుము నా హృదయములో, శక్తి గల్గిన నీ జీవవాక్యం ఫలింపచేయుము నా హృదయములో, ఫలింపచేయుము నా హృదయములో, నా కొండ కోట నీవే నా యేసు, నా ఆశ్రయదుర్గము నీవే నా యేసు.
ఆలకించే ఆత్మదేవుడా, నా కన్నీళ్లతో నీ ఆత్మ పంటను ఫలింపచేయువాడా, నా ప్రార్థనను ఆలకించే ఆత్మదేవుడా, నా కన్నీళ్లతో నీ ఆత్మ పంటను ఫలింపచేయువాడా, నీ ఆత్మ సాక్షిగా నేనుండుటకు ఆత్మతో నన్ను అభిషేకించుము, నీ ఆత్మ సాక్షిగా నేనుండుటకు ఆత్మతో నన్ను అభిషేకించుము, ఆత్మతో నన్ను అభిషేకించు. నా కొండ కోట నీవే నా యేసు, నా ఆశ్రయదుర్గము నీవే నా యేసు, నా కొండ కోట నీవే నా యేసు, నా ఆశ్రయదుర్గము నీవే నా యేసు, నా గానము నీవే, నా ధ్యానము నీవే, నా ప్రాణము నీవే, నా సర్వము నీవే, నా గానము నీవే, నా ధ్యానము నీవే, నా ప్రాణము నీవే, నా సర్వము నీవే, నా కొండ కోట నీవే నా యేసు, నా ఆశ్రయదుర్గము నీవే నా యేసు, నా కొండ కోట నీవే నా యేసు, నా ఆశ్రయదుర్గము నీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరు ఈ యొక్క ఛానల్ని క్షేమాభివృద్ధి ప్రదములో నడిపిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. మంచిది. అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ ఈ వాక్యాన్ని కొన్ని వేల మంది చూడటానికి కారణమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచిది. నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దేవుడు దీవించునుగాక. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి దేవునిలో నడిపించబడుతున్న నా ప్రియ సహోదరి సహోదరులకు, నా ప్రియ అక్క చెల్లెలకు కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఏ విధంగా ఉంటే దేవుని సంతోషపెట్టగలం, దేవుని సంతోషపెట్టే క్రియలు మొదట మనలో ఏముండాలా అనేది నేర్చుకుందాం. వాక్యములో మనం ప్రతిదీ కూడా క్రైస్తవుడికి మాదిరి ఎవరు అంటే బైబిల్లో క్రైస్తవుడుకు మాదిరి ఏ వ్యక్తి ఉన్నారు అని అంటే, తక్కువ ఎవరైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారంటే యేసుక్రీస్తు నాకు మాదిరి అంటారు. యేసుక్రీస్తు లేకుండా వాడు క్రైస్తవుడు కాదు. ఇంకొక పేరు చెప్తే వాడు క్రైస్తవుడు కానట్టే కాదు. క్రైస్తవుడు అని అంటే యేసుక్రీస్తుని వెంబడించేవాడు, యేసుక్రీస్తులో ఉన్నవాడు, ఆయన వెంబడించేవాడు, ఆయన అనుసరించి నడుచుకునేవాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడే నిజమైన క్రైస్తవుడు. అలా కాకుండా వేరే విధంగా ఉంటే వాడు క్రైస్తవుడు కానే. క్రైస్తవుడు అని చెప్పినవాడు క్రైస్తవుడు కాదు. సో ఇటువంటి అంటే యేసుక్రీస్తుని పోలి నడుస్తూ యేసుక్రీస్తు మాట చొప్పున జీవించేవాడు క్రైస్తవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు మనకు మాదిరి కాబట్టి. మాదిరికరమైన జీవితంలో ప్రభువారు ఎలా ఉన్నారు అంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినంత కాలము తండ్రి అయిన దేవునికి ఎలా ఉన్నాడు అంటే ఒక విధేయుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే మొట్టమొదట విధేయుడుగా. అసలు విధేయత అనే మాటకు అర్థం ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని వీక్షిస్తున్న మీకైనా, కూర్చున్న మీకైనా విధేయత అనే మాటలో చాలా మంచి భావాలు, చాలా మంచి ఉద్దేశాలు రాయబడి ఉన్నాయి. విధేయత అనగా మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విధేయత అనగానే మనం చెప్పాల్సింది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుట అని అర్థం. చెప్పండి ఏంటంట? విధేయత అంటే దైవ చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఇది విధేయతలో మొట్టమొదటి భాగం. రెండవది ఏంటంటే దైవ చిత్తాన్ని నెరవేర్చే మాట విషయంలో, అనగా దేవుని యొక్క మాట వినుట విషయంలో ఎంత మాత్రం వెనుతిరిగి వెళ్ళనవాడు విధేయుడు. అంటే దేవుని మాట వినాలి. విధేయతలో ఉన్న భాగాలు నేను చెప్తున్నా, విధేయతలో ఉన్న ఆ మార్గాలు నేను చెప్తున్నా.
విధేయత అనగానే దేవుని దగ్గర నుంచి వచ్చే మాట వింటాడు విధేయుడు. ఆ మాట ఏదైతే చెప్పాడో, అంటే ఆ మాట చెప్పబడిన విధానము, ఆ తీరి లేదా ఆ చిత్తం ఏంటో, దైవ చిత్తం, దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క మార్గం ఏంటో, దేవుని యొక్క తలంపు ఏంటో, దేవుడు నీకు ఏం చెప్పాడో ఆ చెప్పింది నెరవేర్చుకోవడానికి నలిగిపోతాడు, ఇష్టపడతాడు. నలిగిపోవడానికి, దెబ్బలు తినడానికి ఇష్టపడతాడు. ఆఖరికి ప్రియులరా ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడతాడు. ఇటివాడు నిజంగా విధేయుడు. దెబ్బలు తింటాడు, అవమానించబడతాడు, నిందలు భరిస్తాడు, కష్టమైన కన్నీళ్ళైనా సరే ఓపికతో ఓర్చుకుంటాడు. ఎందుకంటే మాటను నెరవేర్చటానికి, దైవ చిత్తాన్ని నెరవేర్చటానికి. అంటే విధేయతను మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి మాట దేవుని మాట వినాలి, రెండవది విన్న మాటను నెరవేర్చాలి, అదే దేవుని చిత్తం నెరవేర్చడం అనేది. మూడవది నెరవేర్చటలో దేవుణ్ణి మనం సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఇది వాక్యం. ఏ రోజైనా సరే మన జీవితంలో దేవుని మాట ఎప్పుడన్నా మనం విన్నామా అంటే మనం విధేయులమో కాదు ఇక్కడ అర్థమైపోతుంది. నేను దేవునికి ఎంత విధేయురాలనో, నేను ఎంత విధేయుడినో అంటాం. ఒక మాట, క్రైస్తవ జీవితంలో జీవించే ప్రతి క్రైస్తవుడు, దేవుని పిల్లలు అనబడిన వారు మొట్టమొదట దేవుని మాట వింటారు, ఆ మాట నెరవేర్చడానికి ప్రయాసపడతారు. ఆ దైవ చిత్తం నెరవేర్పులో కష్టాలైనా కన్నీలైనా ఎన్ని రకాల ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదురైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వెయ్యనే. మీకు దానిలో ఒక సాదృశ్య రూపకమైనటువంటి, ఎందుకంటే మనం యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళం కాబట్టి, యేసుక్రీస్తు ఎలా జీవించాడు, ఈ లోకములో జీవించినప్పుడు తండ్రి అయిన దేవునికి ఆయన ఎలా ఆయన యొక్క మాట లేక ఆ తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం నెరవేర్పు కొరకు ఎన్ని రకాల బాధలు అనుభవించాడు, ఎన్ని రకాల ప్రయాసలు పడ్డాడు, ఎన్ని రకాలుగా మాట నెరవేర్చుకోవడం కోసం. మనం అంటే మాట తప్పడు మడిమ తిప్పడు అని ఎవరైనా తిప్పారో నాకు తెలియదుగా, నా యేసయ్య ఎప్పుడు కూడా మడిమ తిప్పలా. ఫిలిప్పీయులు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువు వారి గురించి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. 2:8 అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆ మాటలు. 2వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ ఏమని రాయబడింది? ఆకారమందు మనుష్యునిగా కనబడి అనగా ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంత మంచి మాట! విధేయత, నాకు దేవుడంటే భలే విధేయత అండి. దేవునికి ఆమె ఫలానామె భలే విధేయురాలుగా ఉంటుంది, ఫలానా వ్యక్తి భలే విధేయుడుగా ఉంటాడు. ఎవరు విధేయులుగా ఉంటారు, ఎవరు విధేయతను చూపిస్తారు? అసలు విధేయత అంటే ఏంటి? తనను తాను తగ్గించుకొని ఆకారమందు మనుష్యునిగా కనబడి దేవుని విషయంలో, అనగా తండ్రి అయిన దేవుడు అప్పగించిన తన పనిలో, తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలో, దైవ చిత్తాన్ని నెరవేర్చుట విషయంలో శిలువ మరణము పొందే అంత గొప్ప విధేయత యేసు ప్రభువు వారు చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విధేయతలో ఎందుకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని బట్టి సంతోషపడ్డాడు? నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఏడుతున్నాను అన్నాడా? కానీ మనం అయితే ఏడిపిస్తున్నాం తెలుసా దేవుణ్ణి. ఈయన నా ప్రియ కుమారుడు, లూకా సువార్తలో ఉంటుంది. లూకా 9:35 ఒక మాట చదువు. ఎందుకంటే ఆయన రూపాంతర కొండకి పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు ఆయన జరగబోయే కార్యం గురించి మోషే, ఏలియా అక్కడ వారు ప్రత్యక్షమై రూపాంతర కొండ మీద ఆయన వస్త్రాలు తెల్లగా మారిపోవడం,
అవన్నీ గమనించినప్పుడు వారికి ఒక శబ్దం వినపడుతుంది. మేఘం వారిని కమ్మినప్పుడు ఒక శబ్దం వినపడుతుంది. ఏమిటి ఆ శబ్దం అని చూస్తే ఆ 9:35 లూకాసు వార్త 9:35 మనకు రాయబడి ఉన్నది. చూడు 9:30 నేను చదువుతా చూడు. మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా ప్రియ కుమారుడు, నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘముల నుండి పుట్టెను. కింద పుట్రోస్లో నా కుమారుడు అనే దగ్గర నా ప్రియమైన కుమారుడు అని రాయబడింది చూడండి కింద. అంటే దేవునికి అంత ప్రియమైన వ్యక్తిగా, అంత ప్రియమైన కుమారుడిగా యేసు ప్రభువారు ఉండి దైవ చిత్తం నెరవేర్చుట విషయంలో ప్రాణము అర్పించేంతగా ఆయన పోరాడాడు. అంటే దీని అర్థం ఏంటంటే విధేయత మాట విషయంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట నెరవేర్పు విషయంలో ప్రాణము పోయేంత విధేయతను, ప్రాణము అర్పించేంత విధేయతను ఆయన చూపించాడు. అందుకే ఈయన మాట లోకానికి చెప్తున్నాడు. ఆ శబ్దం మేఘం నుంచి వచ్చిన శబ్దం చెప్తుంది, ఈయన మాట వినుడి. నిజంగా దేవుని మాట వినే వ్యక్తులుగా ఉంటే యేసుక్రీస్తు మనకి ఏ బోధ అయితే చేసి వెళ్ళాడు, నా మాట వినువాడు నా తండ్రి మాట వినిన వాడే. యోహాను సువార్తలో రాయబడి చూడండి, ఆయన ఏమని చెప్తున్నాడు, ఏమని రాయబడి ఉంది? 14:21 14వ అధ్యాయం 21వ వచనములో ఏమి రాయబడి ఉంది? ఒకసారి పరిశీలనగా మనం జాగ్రత్తగా చదివేటప్పుడు చాలా జాగ్రత్త చదవాలా. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. మనం దేవుని ప్రేమిస్తున్నాం. దేవుడు అంటే ఎంత ప్రేమ అండి నాకు, నేను దేవుని ప్రేమించేవాడిని, నేను దేవుని ప్రేమించేదాన్ని అంటారు. నిజంగా మన దేవుణ్ణి మనం ప్రేమించే వ్యక్తులుగా ఉన్నట్లయితే ప్రేమించేవాడు మాట వింటాడు. మాట వినుట అంటే విధేయత చూపుట అని అర్థం. దేవునికి నువ్వు విధేయురాలుగా ఉండాలంటే, దేవుని మాట వినేదానికి ఉండాలంటే మొదట దేవుని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞను ప్రేమించాలి, ఆయన మాటలు వినాలి. ఆజ్ఞ అనగా ఆయన మాటే, ఆయన మాటే మనకు శాసనం, ఆయన మాటే మనకు ఆజ్ఞ. ఆజ్ఞ అనగా ఆజ్ఞ జారీ చేయడం జరిగింది, ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఆర్డర్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు దాన్ని అమలు పరచాల్సిందే. కోవిడ్ సమయంలో జనము, ఇదిగో ప్రజలారా 9 గంటల తర్వాత ఎవరైనా సరే రోడ్డు మీదకు రాకూడదు, ఇది గవర్నమెంట్ వారి ఉత్తర్వులు, ఇది ఆజ్ఞ అనగానే ఆజ్ఞ పాటిస్తారా? లేకపోతే వ్యతిరేకంగా అందరూ జనమంతా 9 తర్వాతే జనం వస్తారు బయటికి. అయ్యా 9 తర్వాత రావద్దంటే వస్తామా మనం? ఎందుకు? ఎవరంటే ఆజ్ఞ ఇచ్చింది? ఎవరిచ్చారు ఆజ్ఞ? గవర్నమెంట్ వారు ఉత్తర్వులు అయ్యా. గవర్నమెంట్ ఆజ్ఞ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది. ఆజ్ఞ మనం విధేయత చూపించాం కదా, దానికి చూపించాం లేదా? బైక్ మీద 2 వెళ్ళాలి, 3 వెళ్తే ఫైన్ అని తెలుసు అంటే విధేయత చూపించాం లేదా? సో అలానే తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సర్వలోక పాప పరిహారార్థమై రక్తము చిందించడానికి, ప్రాణమును అర్పించటానికి ఈ లోకానికి పంపిస్తే అన్నీ ఉన్నవాడు ఏం చేశాడు తెలుసా? తనకు అన్ని ఘనతలు ఉన్నాయి, తనకు మహిమ ఉన్నది, మహిమ సింహాసనం మీద కూర్చునేంత గొప్ప ఘనత ఉంది, తండ్రి అయిన దేవునితో సహవసించే గొప్ప ఘనత ఉంది. అన్ని విడిచిపెట్టి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క మాట అనగా తండ్రి అయిన దేవుని మాట నెరవేర్పు విషయంలో కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చి శరీర ఆకారములైన శరీరధారిగా వచ్చి ఏ విధంగా ఉన్నారంటే, విధేయత విషయంలో ఏ విధంగా చూపించాడంటే ఆయన నలిగిపోయే అంతగా, ప్రాణం పెట్టే అంతగా, దేవుని మాట చొప్పున, దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున తన ప్రాణం పెట్టడానికైనా సరే, మాట నెరవేర్పు విషయంలో ప్రాణం పోతుంది కదా అంటే వెనక్కి తిరిగి తీసుకునే అవకాశం లేకుండా, మాట తప్పకుండా ఆ మాట నెరవేర్పు విషయంలో పోరాడే వ్యక్తిగా కనబడుతున్నాడు. అంటే తనకు అన్నీ ఉన్నాయి. చెక్కు చెదరని సామ్రాజ్యం, పరలోకపు రాజ్యం, ఆ రాజ్యంలో ఉన్నతమైన స్థితి, వాటన్నిటినీ కోల్పోయి, వాటన్నిటినీ విడిచిపెట్టి, అటన్నిటినీ కాదనుకొని తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి, యేసు ప్రభువారు శరీరాకారములో ఈ లోకానికి ఏ రీతిలో వచ్చి నీ కొరకు నా కొరకు తండ్రి మాట నెరవేర్చి నీ కొరకు నా కొరకు విమోచన కలిగించడానికి,
నీ పాపానికి నా పాపానికి విముక్తిని కలిగించడానికి ఆయన ఎలా నలిగిపోయాడో, సర్వలోకమంతటి కొరకు ఏ రీతిలో ప్రాణం పెట్టాడో, ప్రాణం పెట్టేంత గొప్ప విధేయత ఏ రీతిలో చూపించాడో, క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న నువ్వైనా సరే, నేనైనా సరే, ఎవరమైనా సరే, విధేయత అనగా మాట వినటం. విధేయత అనగా ఎన్ని రకాల ఆటంకాలు, ఎన్ని రకాల పెయిన్స్, ఎన్ని రకాల ఇబ్బందులు, ఎన్ని రకాల ఆ సమస్యలు వచ్చినా సరే, ఎన్ని రకాల నిందలు మోసినా సరే భరించి ఓర్చుకొని మాట నెరవేర్చే విషయంలో ఒక పోరాట యోధుడుగా ముందుకెళ్ళేవాడే నిజమైన విధేయుడు. ఆ విధేయత నీలో నాలో ఉంటే మాత్రం దేవుణ్ణి నిశ్చయంగా చెప్తున్నా మనం సంతోషపెట్టే వారికి ఉంటాం. తండ్రి అయిన దేవుని సంతోషపెట్టాడు యేసు ప్రభువు. సంతోషపెట్టి ఏం చేశాడంటే ఆ సంతోషం ఏ స్థాయిలోకి తీసుకెళ్ళిందంటే మహిమ సింహాసనం మీద కూర్చోబెట్టేంత స్థాయి. మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఎలా ఉన్నాడు? ఫిలిప్పీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలయ్య ఈ మాట ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. అంటే దేవునికి అంత ప్రియమైన వ్యక్తి ఈ లోకంలోకి వచ్చి శరీరధారిగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, ఆకారమందు మనుష్యుడుగా కనబడినంత మాత్రాన మరణం పొందాలనుందా? కానీ మరణము పొందినంతగా. ఎందుకు? దైవ చిత్తం నెరవేర్చడానికి. అదే విధేయత. ఏ మరణం అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించను. లోబడ్డాడు దేవునికి. తండ్రి అయిన దేవునికి లోబడ్డాడు. ప్రతిఫలం ఏంటంటే తండ్రి అయిన దేవుడు సంతోషపడ్డాడు. అందుకే ఈయన యందు, నా ప్రియ కుమారుని యందు నేను ఆనందించున్నాను. లోక 12లో కూడా మనం చదువుకున్నాం కదా ఇందాక, అజయ్ బాబు చదివాడు, నేను ఆనందించున్నాను. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన యందు ఎందుకు? విధేయత వల్ల, లోబడట వల్ల, మాట వినుట వల్ల, మాటను నెరవేర్చుకోవడానికి ఎన్ని రకాల ఆటంకాలు వచ్చి మాట నెరవేర్పేంటి తెలుసా? ఈ లోకానికి ఆయన ఆకారంగా ఈ లోకానికి వచ్చి మనుషాకారంలో వచ్చి శిలువ మరణం పొందినంత గొప్ప విధేయత. ఆ శిలువ మరణపు యాత్రలో ఎన్ని రకాల నిందలు మోసాడండి, ఎన్ని రకాల అవమానాలు యేసు ప్రభువు వారికి. ఆయన తప్పు చేశాడా? ఆయన పాపం చేశాడా? మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టిన ప్రభు నీ కొరకు నా కొరకు వచ్చి పాపిష్టి జనాంగం ఉమ్మి వేశారు. ఆయన ఈ పాపిష్టి జనాంగం ముళ్ళ కిరీటం పెట్టి నొక్కుతుంటే రక్తం దారులై కారుతుంది, ఏరులై పారుతుంది. ఈ పాపిష్టి జనాంగం నిందించారు, అవమానపరిచారు, ప్రతి నిందను భరించాడు, ప్రతి అవమానాన్ని ఓర్చుకున్నాడు, సహించాడు. కానీ ఆయన టార్గెట్ ఏంటి తెలుసా? ఆయన గమ్యం ఏంటి తెలుసా? నెరవేర్పు. ఏంటి అనంటే శిలువ మరణము పొందే అంత గొప్ప నెరవేర్పు. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో నిజంగా నువ్వు దేవుని సంతోషపెట్టాలనుకున్నావా? నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించేదానిగా ఉన్నావా? నిజంగా నువ్వు ప్రేమించేవాడిగా ఉన్నట్లయితే బిడ్డలారా, దేవుని వాక్యం ఈరోజు ఏదైతే నీకు ప్రకటించబడిందో దేవుని మాటకు నువ్వు ఒక్కసారి లోబడి చూడు. ఆ మాట నెరవేర్చుకోవడానికి ఇష్టపడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నా తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని యేసు ప్రభువు వారు చెప్పటమే కాదు, కార్యరూపం చేశాడు. విధేయత మనుషులుగా ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు మొట్టమొదట క్రైస్తవ జీవితంలో జీవించే ప్రతి వ్యక్తి విధేయత చూపించాలి. లోకంలో ఎవరికి విధేయత చూపించాలా? భార్య భర్తకు విధేయురాలుగా ఉండాలా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, భార్యలారా మీ భర్తలకు లోబడి విధేయతను చూపించాలి. లోబడుతున్నామా? భార్యలు భర్తలకు లోబడతాం కాదు, కానీ దేవునికే లోబడిన వాళ్ళు భర్తలకేం లోబడతారు? చూడండి, మాట నేనన్నది కాదు. 5:21-22 చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21-22 ఏం రాయబడింది అక్కడ? అమ్మా ఒక్కసారి చదివితే మనం ముందుకు పోదాం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తమ వలె తమ భార్యను ప్రేమించవలె. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఎలా ఉండాలంట? భర్తకు
భయపడే భార్యగా అంటే లోబడే భార్యగా ఉండాలి. అలా ఉంటున్నామా? ఎంతమంది అలా ఉంటున్నారు? ఎంతమంది విధేయులు ఉంటున్నారు? ఇక్కడ చూడండి 21వ వచనం 5:21 మరొకసారి నేను చదువుతాను. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఉంటున్నారా? ఎంతమంది ఉంటున్నారు? ఎంతమంది ఉంటున్నారు? ఒకవేళ నువ్వు ఉండలేదంటే అక్క, చెల్లి, తమ్ముడా జ్ఞాపకం చేసుకో. లోబడి మనసు నీలో లేదు అని అంటే, నువ్వైతే, తమ్ముడైతే, అన్న అయితే దేవునికి లోబడి ఉండాలా? చెల్లెళ్ళ అక్కలకు చెప్తున్నాను, దేవునికి లోబడేవారు తమ భర్తలకు కూడా లోబడతారు. ఈ రోజుల్లోనే చాలా మందిని చాలా దూరం నేను వెళ్తూ ఉంటా కాబట్టి చూస్తూ ఉంటా. భర్తకు లోబడే భార్యలు లేరండి. భర్తల మీద పెత్తనం చేస్తున్నారంటే వాళ్ళ దురాత్మ ఉందని అర్థం. భర్త మీద యజమాయిషి చేసే ప్రతి భార్యలో కూడా దురాత్మ ఏలుబడి చేయొచ్చుందని అర్థం. ఒకవేళ నా చెల్లెళ్ళు బాధపడితే, నా అక్కలు బాధపడితే బాధపడ్డారేమో కానీ ఇది వాక్యం. అంటే నువ్వు వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నావా? లోబడే మనస్సు నీ భర్త దగ్గర నీకు లేకపోతే నువ్వు దేవుని దగ్గర ఎలా లోబడతావు? యేసు ప్రభువు వారు శరీరం ముందు, ఆకారం ముందు ఆయన శరీరంగా వచ్చి లోకానికి మానవుని యొక్క ఆకారం పొందుకొని వచ్చి తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన ఎంత గొప్ప త్యాగం అండి, ఎంత గొప్ప విధేయత చూపించాడు. శిలువ మరణం పొందే అంత విధేయత ఆయన చూపించాడంటే, నిన్ను చనిపోమని నేను చెప్పటం లేదు కానీ ఒకటి చెప్తున్నా, అంత గొప్ప తగ్గింపు నీలో ఉండాలి. ఇదివరకు రోజుల్లో భర్తలు భార్యలను హింసలు పెడతంటే కొడతా ఉంటారు తాగి వచ్చి. చాలామంది, ఇప్పటికీ చాలామంది ఉన్నారు. మంచి మంచి చెల్లెళ్ళు, మంచి మంచి అక్కలు, ప్రార్థన చేసుకునే వాళ్ళు, దేవుని అంటే భయం భక్తి కలిగిన బిడ్డలు, వారిని వచ్చి కొడతా ఉంటే ఎన్ని దెబ్బలైనా తింటారు, ఎన్ని అవమానాలను భరిస్తారు, ఎన్ని నిందలైనా మోస్తారు. కారణం ఏంటంటే ఒక కమిట్మెంట్, మాటకు లోబడ్డారు. దేవుడంటే భయం ఉంది వాళ్ళకి. కొంతమంది ఉన్నారు భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు, ఇలా ఉంటున్నారు. అంటే దేవునికి విధేయులుగా ఉండాలి మొదట. రెండవది, భార్యలైతే భర్తలకు విధేయులుగా ఉండాలి. మూడవది, అధికారులకు, సేవకులకు విధేయులుగా ఉండాలి. ఈ లోకంలో విశ్వాస జీవితం జీవించేటప్పుడు రోమా పత్రికలో రాయబడి ఉంది. ఇది 13వ అధ్యాయంలో, రోమా పత్రిక 13లో ఏముంటుందంటే, దైవజనులకును అధికారులకు మీరు లోబడి ఉండాలి, విధేయత చూపించాలి. చూపిస్తున్నాం మనం విధేయత. దైవజనుడు ఏదైనా ఒక మాట ఇటు చెప్పాడు అనుకోండి, ఈ దైవజనుడి మీద బురద ఎలా చల్లుదామా అని ఎదురు చూస్తాం మనం. అది ఎంత విరుద్ధమో తెలుసా దేవునికి? దేవునికి ఎంత విరుద్ధమైన కార్యమో తెలుసా? ఇట్లారా, దేవునికి విధేయత చూపించాలా, భార్యలు భర్తలకు విధేయత చూపించాలా, భర్తలు భార్యలను ప్రేమించడంలో విధేయత చూపించాలా, బిడ్డలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలా. అదేవిధంగా విశ్వాస జీవితం జీవించే మనం అధికారులకు విధేయులుగా ఉండాలా, దైవజనులకు విధేయులుగా ఉండాలా. ఈ విధేయత ఎక్కడికి తీసుకెళ్ళిద్దంటే, ఘనమైన కార్యాలు మనం రుచి చూసేటట్టు చేసింది. ఏం చేసిందంటే, ఇది ఘనమైన కార్యాలు రుచి చూసేటట్టు చేస్తుంది. అదేవిధంగా సంఘములో పెద్దలకు విధేయత చూపించాలి. ఈ విధేయత మనకు మొట్టమొదట రక్షణనిస్తుంది. విధేయత ఏమిస్తుందట? అందరు చెప్పండి. రక్షణ ఇస్తుంది. విధేయత రక్షణ ఇవ్వటమే కాదు, మనకు ఆనందాన్ని ఇస్తుంది. మనకు ఆనందాన్ని ఇవ్వటమే కాదు, దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తులుగా ఉంటాం. దేవుని సంతోషపెడటమే కాదు, మహిమ రూపాన్ని మనం దాలుస్తాం. అంటే విధేయత వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉండి మనకి మన జీవితంలో, మన వ్యాపారమా, ఉద్యోగమా, వ్యవసాయమా, చేతి పనులా, దేంట్లోనైనా సరే మనం వర్ధిల్లట్లేదు అంటే విధేయత లేదు. యేసుక్రీస్తుని అనుసరించని, యేసుక్రీస్తు ప్రకారం ఆయన ఏ రీతిలో తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు, ఏ రీతిలో విధేయత చూపించాడో మనం కూడా ఆ విధేయత చూపించి, ఏ రీతిలో తండ్రి అయిన దేవుని ఆయన సంతోషపెట్టాడు, ఏ రీతిలో తండ్రి అయిన దేవుని మహిమార్థం ఆయన మహిమ స్వరూపాన్ని ధరించుకున్నాడు,
మనం కూడా అలా ఉండాలంటే, మనం కూడా ఆనందించాలంటే, మన జీవితంలో సంతోషం ఉండాలంటే, మనం కూడా ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మహిమ రూపాన్ని దాల్చి క్రీస్తు ఎదుట నిలబడే శక్తివంతులు ఉండాలి అంటే విధేయత క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ విధేయత లేదు అని అంటే ఖచ్చితంగా చెప్తున్నా, నీలో మూర్ఖాత్మ వెలుబడి చేయించున్నది. నిన్ను మూర్ఖాత్మ వెలుబడి చేస్తుంటే విధేయతను చూపించలేవు. లోబడే మనసు నీకు లేదుక. విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయత నీలో ఉందో లేదో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దైవ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో, తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో బైబిల్లో రాయబడింది కదా, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో తను రక్షించగలిగిన వానికి కన్నీటితోనూ వేదనతోనూ మొరపెట్టుకునని హెబ్రీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయం చూడండి. ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. అంటే యేసు ప్రభు ఎలా జీవించాడు, ఈ లోకంలో ఎలా బ్రతికాడు, ఆ విధేయతలో ఎటువంటి గొప్ప విధేయతను చూపించాడంటే, ఆయన శరీరధారి ఉన్న దినములలో 7వ వచనం 5:7 నేను చదువుతున్నాను. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమలలో విధేయత నేర్చుకునేను. శ్రమల్లో విధేయత నేర్చుకున్నాడు. ఈ విధేయత ఎక్కడికి తీసుకెళ్ళిందంటే తండ్రిని సంతోష పెట్టే రీతిలో ఉంటాం. మనం తండ్రిని ఆనంద పెట్టేవారిగా ఉంటాం. ఎందుకు ఆనందం? యుగ యుగాలు తండ్రి చెంతను బ్రతికే ఉంటాం. ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ మహిమ రూపం ఎక్కడికి తీసుకెళ్తుందంటే యుగ యుగాలు సజీవుని లెక్కలు నిన్ను చేర్చబడుతూ చేస్తుంది. విధేయత యుగ యుగాలు నేను సజీవుని లెక్కలు నిలబెట్టేటట్టు చేస్తుంది. ఆ లోబడే మనసు ఎంత గొప్పదంటే యేసుప్రభు వారిది, శరీరధారిగా ఉన్న దినాల్లో రోదనతో కన్నీళ్లతో భయభక్తులు కలిగి తండ్రి అయిన దేవునికి సమర్పణ కలిగి ఉన్నాడంట. ఆయన విధేయత ఒక గొప్ప సమర్పణ ఇస్తుంది. ఎలాంటి సమర్పణ అంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఎంత గొప్ప సమర్పణ, ప్రాణం ఇచ్చేంత సమర్పణ. దేవుని కోసం నా తండ్రి నా ప్రాణమైనా ఇస్తా. దేవుని కోసం ఎంత గొప్ప విధేయత చూపించాడు. కాళ్ళు చేతులు కట్టివేశాడు తండ్రి. అయినా మౌనంగా ఉన్నాడు, ఏమి మాట్లాడాల. ఏం తండ్రి నన్ను కట్టేస్తున్నావు, గొర్రెపిల్లను కదా, నువ్వు తీసుకొచ్చి బలి ఇవ్వాల్సింది అని అంటే మౌనంగా అలాంటి ప్రశ్నలు ఏమి వేయకుండా, నువ్వు గొర్రెపిల్లాల్సింది నన్ను ఎందుకు ఇస్తున్నావు అని ప్రశ్న కూడా వేయలా. తల ఉంచుకున్నాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు తండ్రి. ఇక మరణానికి అప్పగించబోయే సమయంలో అబ్రామా నువ్వు ఆగు, అదుగో పొదలో కలబడుతున్న గొర్రెపిల్ల, నా కోసం నేను చెప్పిన మాట కోసం ఆ మాట నెరవేర్చడంలో ఎంత గొప్ప విధేయత చూపించావు. నీ కుమారుడైన ఇస్సాకు ఎంత గొప్ప విధేయుడు ఉన్నాడయ్యా. అందుకే నీ సంతానం ఇస్సాకు ద్వారా గొప్పగా ఇసుకరేణు వల్లే ఆశీర్వదిస్తానని ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అంటే విధేయత గొప్ప ఆశీర్వాదాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది విధేయత. అసలు విధేయత లేదు నీకు, దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడక్క? లేకపోతే లోబడమ్మా, నువ్వు ఎంత లోబడితే, ఎంత కన్నీరు కార్చితే. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునికి కుమారుడైన ఆయన కన్నీరు కార్చడం రాయబడింది కదా. ఆ కన్నీటి ప్రార్థన మనలో ఉందా? ఒకప్పుడు ఎంత గొప్ప కన్నీరు కార్చేవాళ్ళు క్రైస్తవులు. కన్నీటి లేదు, చూడలేకపోతున్నాం. ఎక్కడో అడపదరుపున్నారే తప్ప. నామకార్థంగా కన్నీరు కార్చాలని కాదు, కానీ హృదయపూర్వకంగా కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. నీ కుటుంబం కోసం, నీ కోసం. ఆ లోబడే మనసు, ఆ విధేయత చూపించే మనసు నాకు దయచేయి ప్రభా. ఎందుకో తెలుసా? విధేయత నేను చెప్తున్నా దేవుని సంతోష పెడుతుంది. విధేయత నీకు ఆనందాన్ని ఇస్తుంది. విధేయత నీకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. విధేయత నిన్ను మహిమ రాజ్యానికి వారసురాలు చేస్తుంది. ఇచ్చి విధేయత మీరు కలిగి ఉండులాగా ప్రార్థన చేద్దాం. బిడ్డలారా, దేవునికి నువ్వు ఎంత లోబడితే అంత గొప్పగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎంత తగ్గించుకుంటే అంత గొప్ప హెచ్చింపు దేవుడు నీకు ఇస్తాడు. విధేయత అంటే మాట విని, అంటే మాటకు లోబడి ఆ మాట నెరవేర్పు కొరకు ప్రయాసపడటమే విధేయత. మాట వింటం, ఆ మాట నెరవేర్పు కోసం కష్టమైన, కన్నీళ్ళైనా, రోదనైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, నిందైనా, అవమానమైనా భరించి సక్సెస్ కావటమే విధేయత. దేవుని మాట నెరవేర్పు, ఏదైతే దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో అప్పగించిన పనిని సక్సెస్ చేయటమే
విధేయత, ఆ సక్సెస్ లో ఆనందం ఉంది, ఆ సక్సెస్ లో సంతోషం ఉంది, ఆ సక్సెస్ లో గొప్ప ఐశ్వర్యం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. పరలోకపు ఐశ్వర్యం నీకు కావాలంటే, పరలోకపు ఆశీర్వాదం నీకు కావాలంటే విధేయతను నేర్చుకో. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడా నీకు స్తోత్రం. విధేయతను మాకు నేర్పండి, నీ చిత్తానుసారంగా నడుచుకునే ధన్యతను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీ స్నేహితులకు, మీ కుటుంబాలకు, మీ మిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఈ విధేయత అనే మెసేజ్ వల్ల అనేక మంది దేవునికి విధేయులైతే ఆశీర్వాదాలు మీకు వస్తాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతి క్షణము నా తోడు నీవై, నా